బీఆర్ఎస్ లో ఇద్దరు నాయకుల మధ్య కొత్త పంచాయతీ మొదలైందట. ఎప్పటి నుంచో ఎమ్మెల్యే అయిపోవాలని కలలు కంటున్న ఓ యువనేత ఆశలను సీనియర్ నాయకుడు అడ్డుకుంటున్నారట. టికెట్ కోసమే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి కేటీఆర్ కు దగ్గర మనిషిగా ముద్రపడిన టికెట్ మాత్రం దక్కడం లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా సైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎందుకు ఎవరా యువ నాయకుడు? అతన్ని అడ్డుకుంటున్న సీనియర్ నేత ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్లో యువనేతకు సీనియర్ నాయకుడు చెక్ పెడుతున్నాడా? కాంగ్రెస్లో ఎదుర్కొన్న అవమానాలే బీఆర్ఎస్లో కూడా ఎదుర్కొంటున్నాడా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థిగా ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కదం తొక్కిన నాయకుడు మన్నె క్రిషాంక్. దళిత సామాజిక వర్గానికి చెందిన క్రిషాంక్ మొదటి నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటుపై కన్నేశారు. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ జనరల్ సెక్రటరీగా, ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడిగా కొనసాగిన క్రిషాంక్కు 2014లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ దక్కలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఆశించిన అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనను పెద్దపల్లి నుంచి పోటీ చేయమని చెప్పడంతో ఆ అవమానాలు భరించలేక క్రిషాంక్ పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీ నుంచి బయటకొచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి మరీ బయటకొచ్చారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణలో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో గెలిచిన 2 సార్లు కూడా ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకుంది. ఇతర పార్టీలోని ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేర్చుకుంది. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలొచ్చాయి. హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పుకున్న బీఆర్ఎస్కు చివరికి చుక్కెదురైంది. అయితే ప్రస్తుతం గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సోషల్ మీడియాలో మాత్రం బలంగా ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఈ స్థాయిలో బలోపేతం చేసిన వ్యక్తుల్లో క్రిషాంక్ ఖచ్చితంగా ఉంటారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనేక పర్యాయాలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గులాబీ పార్టీకి కీలకమైన సమాచారం అందించడంలో ఈయన దిట్ట అని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ ఉంది. క్రిషాంక్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని భావిస్తున్నారు. 2023లో బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందని అనుకున్నప్పటికీ అవకాశం రాలేదు. అప్పుడు గులాబీ పార్టీ సాయన్న కుమార్తెకు అవకాశం ఇచ్చింది. సాయన్న కుమార్తె చనిపోవడంతో మళ్లీ క్రిషాంక్కు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా రిక్తహస్తమే మిగిలింది. దీంతో క్రిషాంక్ ఎమ్మెల్యే ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం గులాబీ పార్టీలో సోషల్ మీడియాను ముందుండి నడిపిస్తున్నారు క్రిషాంక్. అయితే ఆయన ఎంతో శ్రమ పడుతున్నప్పటికీ గులాబీ పార్టీలో కొంతమంది వ్యక్తులు ఆయనను నాయకుడిగా చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు క్రిషాంక్కు టికెట్ లభించలేదు. అప్పుడు ఆయన మామ సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. ఆ కారణంగానే క్రిషాంక్ గులాబీ పార్టీలో చేరారు. అయితే గులాబీ పార్టీలోనూ క్రిషాంక్ టికెట్ ఆశలు నెరవేరడం లేదు. సికింద్రాబాద్ నగరానికి సంబంధించి గులాబీ పార్టీని పర్యవేక్షిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ ఏరియాకు గులాబీ పార్టీకి సంబంధించి కొత్త బాధ్యులొస్తారని ప్రకటించారు. ఆ సమావేశానికి క్రిషాంక్ను పిలవలేదు. క్రిషాంక్ ఆశల మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ నీళ్లు చల్లుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిషాంక్ పార్టీ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాలలో దాడులకు కూడా గురయ్యారు. ఈ పరిణామాలు క్రిషాంక్ను ఆవేదనకు గురిచేస్తున్నాయని అతని సన్నిహితులు అంటున్నారు. ఆయన చేస్తున్న పోరాటానికి గుర్తింపు ఏమాత్రం లభించటం లేదని వారు వాపోతున్నారు. కేటీఆర్తో బలమైన బంధం ఉన్నప్పటికీ క్రిషాంక్ను పార్టీ అధిష్టానం ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదు. కేటీఆర్ చేసే ట్వీట్లు, కేటీఆర్ సభల్లో మాట్లాడే మాటల వెనుక క్రిషాంక్ ఉంటారు. కేసీఆర్కు అవసరమైన సమయంలో ఇన్పుట్స్ కావాలంటే క్రిషాంక్ వెంటనే రెడీ అయిపోతారనే టాక్ ఉంది. కాంగ్రెస్ పార్టీని టీవీ డిబేట్లలో పూర్తి స్థాయిలో కౌంటర్ చేస్తుంటారు క్రిషాంక్. ఒక రకంగా సోషల్ మీడియాతో పాటు టీవీ మీడియాలో కూడా క్రిషాంక్ హవా కొనసాగుతుంది. స్వతహాగా మాస్ కమ్యూనికేషన్ విద్యార్థి కావడంతో క్రిషాంక్కు సబ్జెక్టు మీద గట్టి పట్టుంది. అందుకే కేటీఆర్కు క్రిషాంక్ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. మరోవైపు క్రిషాంక్ కూడా టికెట్ విషయంలో కేటీఆర్ మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నానని అనేక సందర్భాలలో చెప్పారు. క్రిషాంక్కు కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ విషయంలో వేలు పెట్టడంతో అసలు క్రిషాంక్ రాజకీయ భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదు.